చంపాపేటలోని శ్రీ త్రివేణి పాఠశాల ప్రీ ప్రైమరీ విద్యార్థుల ఎడ్యుఫెస్ట్ వైబ్స్ 2024ను ఘనంగా న్యూ హరిజాన్ బ్లాక్లో నిర్వహించారు. ఎడ్యుఫెస్ట్ వైబ్స్ 2024 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన హేమా ఠాకూర్ మరియు కళ్యాణ్ శర్మ, స్కూల్ డైరెక్టర్ మరియు కరస్పాండెంట్ గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. చిన్నారి విద్యార్థులు 2024 నుండి 25 విద్యా సంవత్సరంలో నేర్చుకున్న 199కి పైగా పాఠ్యాంశాలను కళ్లకు కట్టినట్లుగా మోడల్స్ రూపంలో, డ్రామా రూపంలో, నృత్య ప్రదర్శనలతో తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను ఆకట్టుకున్నాయి. అనంతరం ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు స్కూల్ డైరెక్టర్ గోవర్ధన్ రెడ్డి, కళ్యాణ్ శర్మ, హేమా ఠాకూర్ ఆధ్వర్యంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు వారి తల్లిదండ్రుల సమక్షంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ శారద, ప్రీ ప్రైమరీ ఇన్ఛార్జ్ మాధురి, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
Right. You are all Batkama team. Yes. You know how to play Batkama? దసరా అంటే ఎప్పుడు ఏ మంత్ వస్తుంది? దసరా stats.
సార్ కొంచెం దగ్గరికి శ్రీ త్రివేణి స్కూల్ చంపాపేట్ సగర్వంగా సమర్పిస్తున్నటువంటి నేటి ఈ ముఖ్యమైనటువంటి ఈవెంట్ ఎడ్జ్ ఫెస్ట్ 2024లో ఇంతమంది పేరెంట్స్ భాగం పంచుకున్నందుకు నిజంగా మేము గర్వపడుతున్నాము. ఎందుకంటే
దీనివల్ల మాకు తెలుస్తుంది ఏంటంటే పేరెంట్స్కి మా పైన ఎంతో నమ్మకము, అలాగే మేము సరైన విద్యను అందిస్తామన్నటువంటి నమ్మకం వాళ్ళలో ఉంది. అందుకే వాళ్ళు మేము నిర్వహించేటువంటి ప్రతి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈరోజు ఎంతో అంటే ముక్కోటి ఏకాదశి అయినప్పటికీ కూడా ఇంతమంది వర్కింగ్ డే మళ్ళీ ఇంతమంది వచ్చి బాగా ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడం అనేది నిజంగా మా బాధ్యతను మరింత పెంచుతుంది. అందులో ముఖ్యంగా ఏంటంటే ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. మా టీచర్సు ఇంత చిన్న కిడ్స్ని ఈ విధంగా ప్రిపేర్ చేశారంటే నిజంగా నేను కూడా నమ్మలేకపోతున్నాను. సో దీని వెనుక ఎంతో కృషి ఉంది, వాళ్ళ కృషి. ముఖ్యంగా అకాడమిక్ కోఆర్డినేటర్ అనుకోండి, ప్రిన్సిపల్, వీళ్ళందరూ కూడా. దీనికి తోడు పేరెంట్స్ సహకారము వాళ్ళని, ఎందుకంటే చిన్నపిల్లల్ని ఇలాంటి పెద్ద అంటే డయాస్లో వాళ్ళని ప్రజెంట్ చేసి సొంతంగా వాళ్ళు ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది మామూలు విషయం కాదు. సో ఈ విధంగా ప్రతి కార్యక్రమంలో పాల్గొంటే డెఫినెట్గా పేరెంట్స్ మేము నిజంగా కూడా మరింత ఉత్సాహంతో కార్యక్రమాలు నిర్వహించడానికి ముందుంటామనే అంటే కాన్ఫిడెన్స్ని, అలాగే ప్రామిస్ నేను పేరెంట్స్కి ఇవ్వదలుచుకున్నాను. కాలంలో విద్యార్థులు ఏంటంటే చదువుతో పాటు అన్ని రంగాల్లో స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. ముఖ్యంగా కమ్యూనికేషన్ స్కిల్స్ అనుకోండి, ఇంకా ఆర్గనైజింగ్ స్కిల్స్ అనుకోండి, లీడర్షిప్ స్కిల్స్. అంటే భయం లేకుండా, అంటే వాళ్ళు ఏదైతే అనుకుంటారో దాన్ని ఎలాంటి భయం నిర్భయంగా చెప్పగలగాలి. అలాంటప్పుడే ఏంటంటే ఈ ప్రపంచంలో ఇప్పుడున్నటువంటి పోటీ ప్రపంచంలో వాళ్ళు మంచిగా రాణించగలుగుతారు. అందులో ఇది టెక్నాలజీ యుగము. అందుకే మేము పిల్లల్లో ఈ లాజికల్ స్కిల్స్ని బాగా డెవలప్ చేస్తున్నాము. అందుకని ఏంటంటే మ్యాథమెటిక్స్ ప్రోగ్రామ్స్ నిర్వహించడము, అబాకస్ లాంటి లైక్ ట్రైనింగ్ ఇవ్వడము, అలాగే కోడింగ్ క్లాసెస్ నిర్వహించడం, ఇవన్నీ చేస్తున్నాము. సో విద్యార్థులు ఏంటంటే అన్ని రంగాల్లో, అంటే స్పోర్ట్స్, తర్వాత 10వ తరగతి విద్యార్థులు చాలా, అంటే రాబోయే 2 months టైం ఉంది సుమారుగా. ఈ 2 monthsలో వాళ్ళు టైం వేస్ట్ చేయకుండా వాళ్ళు మంచి, అంటే ఫోకస్డ్గా ప్రిపేర్ అయితే డెఫినెట్గా వాళ్ళు మంచి స్కోర్ సాధించగలరు. మా స్కూల్లోనైతే మాకు ఎగ్జామ్స్ గురించి ఏం భయం లేదు. ఎందుకంటే మా స్కూల్ స్టూడెంట్స్ ఆల్రెడీ నవంబర్లోనే సిలబస్ కంప్లీట్ చేశారు. తర్వాత డిసెంబర్ బిగినింగ్ నుంచే రివిజన్ స్టార్ట్ అయింది. అన్ని ఎగ్జామ్స్ వాళ్ళు అపియర్ అవుతున్నారు. ఎటొచ్చి ఏంటంటే మంచి మార్కులు సాధించాలి, అత్యున్నతమైనటువంటి మార్కు. అంటే మేము ఒక 580ని టార్గెట్ పెట్టుకున్నాము మినిమం. అంటే ఐఎస్ స్కోర్ 580 ప్లస్ సాధించాలనేటువంటి టార్గెట్ తోటి కొంతమంది విద్యార్థులు ఉన్నారు. సో వాళ్ళు హయ్యర్ గ్రేడ్స్, అంటే ప్రీవియస్గా ఏంటంటే GPA 10 సాధించిన వాళ్ళకి మేము 25,000 క్యాష్ అవార్డు ఇచ్చేది. సో ఇప్పుడు 90% మినిమం అన్ని సబ్జెక్టులు స్కోర్ చేస్తూ 590% అంటే 540 అబవ్ రావాలి. ప్లస్ అన్ని సబ్జెక్టులో కూడా 90% స్కోర్ చేయాలి. ఆ నిబంధనతో వాళ్ళకి మెరిట్ స్కాలర్షిప్స్ ప్రకటించాము. అయితే క్యాష్ అవార్డు అనేది వాళ్ళు సాధించే మార్కులను బట్టి ఉంటుంది. అంటే క్రితం మా స్కూల్లో 577 మార్క్ హైయెస్ట్ ఉండే. ఎందుకంటే గ్రేడింగ్ సిస్టమ్ ఇప్పుడు తీసేసింది గవర్నమెంట్. ఇప్పుడు వచ్చే పబ్లిక్ ఎగ్జామ్స్లో గ్రేడింగ్ లేదు. సో స్కోర్స్ అంటే మార్క్స్ సాధించాలి. సో అత్యున్నతమైనటువంటి మార్క్స్ సాధించిన విద్యార్థికి మేము ఘన సత్కారం ఇవ్వాలనుకుంటున్నాము. అంటే మొత్తం ఎంటైర్ శ్రీ త్రివేణి ఫ్యామిలీ మొత్తం కూడా పార్టిసిపేట్స్ ఘనమైన సత్కారాన్ని ఏర్పాటు చేసి వాళ్లకు, అంటే వాళ్ళ కృషికి నిజంగా కూడా అంటే సరైన గౌరవాన్ని కల్పించాలనే ఉద్దేశంలో ఉన్నాం. This is Dr. Hema from Oxford University Press as Professional Development Manager. Today, Triveni School, Sri Triveni School has invited me as a chief guest. Mr. Govardhan Reddy ji has invited me and I'm feeling so glad to be here. I also have to thank Dr. Sharma Garu. And last year kuda nenu vachanu and ee year I'm feeling so vibrant here. The parents' participation and ఇంత చిన్న చిన్న పిల్లలకి ఇన్ని బ్యూటిఫుల్ డ్రెస్సింగ్, డాన్సింగ్ అండ్ ఐవ్ సీన్ దేర్ ప్రాజెక్ట్స్. ఆ ప్రాజెక్ట్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఇన్వాల్వ్ అయి చేశారు. అండ్ ద బెస్ట్ పార్ట్ దట్ ఐ రియలీ లైక్డ్ ఇస్ children are so enthusiastic to speak up and they were so fluent.
They have done lovely projects. Of course, it was all based on the holistic development. When we say holistic development, it talks about the 360 degree, which is also talking about aesthetic development. It is talking about cultural development. It is talking about the literacy and the numeracy development. Beyond that, the best part that I felt, these children are also equipped with 21st century skills, whether the communication, or when I see their collaborative working, or the collaboration of dancing and all these things, and about the thinking skills. I felt so creative about them. All the students' projects, especially a small nursery baby presenting that self introduction in a beautiful album format, amazing that is. And Compared to other schools, how unique is this? and I feel this school has given a lot of platform to the students, and thanks to the Oxford curriculum, Oxford Advantage curriculum, that has a regular developmental program, not only with the teachers, but they come and monitor also the students development. And I think that is reflective in this today's event. And I also think that the parents have also become more conscious of it. And I have to hats off the management who are regularly communicating with the parents. I don't think that happens so much. The way today morning he narrated the whole structure of the school, the hierarchy of the school, and how they can communicate, who are the right people to be approached. And the welcoming thing is, he's asked the parents, please come and tell us if there is something less. You know, that's unique, because we always try to cover up if there are any faults, or something which is not up to the mark. We try to give some excuses, but he's so glad, I mean, he's so open. He says, please come, tell us. Once you tell us, we'll be motivated. So that word of motivation was really beautiful, and I think that's what it makes unique. No doubt today all the schools are working hard, and no words for Gordon Reddy Garu at this age also. I feel he's so dedicated. He's working in and out to give this difference in the society.